నమస్తే. ప్రస్తుతం మనము అసెంబ్లీ ముందున్నాము. రేపటి నుంచి జరగబోయేటువంటి వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమవుతుంది. ఒకసారి మనము విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. సో ఏదైతే భద్రతా పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ఇటు అసెంబ్లీ ముందు అయితే ఇక పోలీస్ డిపార్ట్మెంటు ఇతరితర రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి అటు విద్యార్థి నిరుద్యోగులు కూడా గతంలో ఎన్నోసార్లు సెక్రటరీ ముట్టడి, ఇతరితరం ప్రభుత్వ ఆఫీసుల ముట్టడులకు ప్రయత్నం చేశారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా, అసెంబ్లీని ఎవరు ముట్టడించకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అనేక రకాల చర్యలు చేపట్టింది. అనేక రకాల భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. మీరు చూడవచ్చు, ఇప్పటికే భారీ గేట్లు కావచ్చు, కొంత కంచెలను కూడా ఏర్పాటు చేసింది. సో అసెంబ్లీని సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సమావేశాల సమయంలో ఎటువంటి ముట్టడలకు తావనివ్వకుండా కొంత భద్రతా చర్యలను అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం కావచ్చు, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి జాబ్ క్యాలెండరు, ఇక రైతు భరోసా విధి విధానాల ప్రకటన, మరో విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు అండ్ లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహము, రాష్ట్ర చిహ్నంపై చర్చించేటువంటి అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి వానాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు అయితే రానట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే ఈ నెల 23 నుంచి ప్రారంభం కానటువంటి అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర సర్కార్ అయితే పక్కా ప్లాన్తో రెడీ అయింది. పాలనలో దూకుడుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఒక ఆమోదంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 10 నుంచి 12 రోజుల పాటు జరగనున్నటువంటి వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్కు ఆమోదం తెలుపుతూ పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించున్నారు. రైతు భరోసా విధి విధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్నటువంటి మార్పులు, రాష్ట్ర చిహ్నంలో కొన్ని మార్పులు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేరినట్టు మనకు ప్రధానంగా తెలుస్తోంది. మరోవైపు విద్యా వ్యవసాయ శాఖ కమిషన్ల ఏర్పాటు, అదేవిధంగా ధరణిలో జరిగినటువంటి అక్రమాలపై అన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేటువంటి అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మనమైతే అసెంబ్లీ ఆవరణలో ఉన్నాము, అసెంబ్లీ గేటు ముందున్నాము. ఒక్కసారి మనం చూసుకోవచ్చు, ఇక్కడ అన్ని రకాలుగా రేపు జరగబోయేటువంటి వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తోంది. లోపల భద్రతాపరమైనటువంటి చర్యలు, అంటే భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భద్రతాపరంగా ఎటువంటి లోపాలు ఉండకుండా ముందస్తుగానే అనేక చర్యలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తోంది. భద్రతాపరంగా లోపలటువంటి సెక్యూరిటీని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మనము అసెంబ్లీ ముందున్నాము. ప్రధానంగా రేపు ఈ యొక్క అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు, అండ్ దాంతోపాటుగా ఏదైతే గతంలో అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా కొంత ఎవరైతే అనర్హులకి, లబ్ధిదారులకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైతే వెళ్ళాయో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి డేటాను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి సంబంధించినటువంటి రికవరీని కూడా మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ప్రధానంగా అయితే దాదాపు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు ఆమోదము, అదేవిధంగా జాబ్ క్యాలెండరు, దాంతోపాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కులగణన చేస్తే బాగుంటుందా, ఒకవేళ కులగణన అనేది సాధ్యమవుతుందా అవదా, మరి సాధ్యం కాకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి, మరి రిజర్వేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నటువంటి అంశం గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు కావచ్చు, అదేవిధంగా చిహ్నంలో మార్పులు, గతంలో చిహ్నంలో మార్పులు జరుగుతూ ఉన్నటువంటి ప్రతిపక్షాల నుంచి కూడా అనేక విమర్శలు వచ్చినాయి. చిహ్నంలో ఎటువంటి మార్పులు చేయొద్దు, అటు కాకతీయ కళాతోరణం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే చార్మినార్కు సంబంధించినటువంటి ఆ యొక్క మార్పు కావచ్చు. సో ఈ మార్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయదంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో ప్రతిపక్ష నేతలు కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కొంతమంది వరంగల్ కాకతీయ కళాతోరణానికి వెళ్తే మరికొంతమంది చార్మినార్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసారు. ఎట్లా మీరు చారిత్రకమైనటువంటి ఆ గుర్తుల్ని తొలగిస్తారన్నటువంటి భావనతో వాళ్ళైతే గతంలో కొంత నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ఒక ఆడపడుచు రూపంలో, తెలంగాణ నిరుపేద ఆడపడుచులు
రూపాన్ని మేము రూపొందించబోతున్నామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ నేపథ్యంలో కొంత ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిస్థాయి బడ్జెట్ను కూడా కేటాయిస్తారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి చర్చలు జరపబోతున్నారు, ఏ బిల్లుకు ఆమోద ముద్ర వేయబోతున్నటువంటి అంశాల మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరి చూపు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల మీదే ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ 10 నుంచి 12 రోజుల పాటు కూడా ఈ అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇప్పటికే మంత్రులంతా కూడా జిల్లాల వారీగా రైతన్నలతో భేటీ అవుతున్నారు. సో రైతన్నలతో భేటీ అయ్యి ఏ రైతుకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది, నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారుల ఎంపికను ఎలా చేస్తే బాగుంటుందన్నటువంటి అంశం మీద చాలామంది అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇతర కొంతమంది మంత్రులు జిల్లాల వారీగా అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. జిల్లాల వారీగా మీటింగ్లను ఏర్పాటు చేసి రైతన్నల యొక్క సలహాలు సూచనలు తీసుకున్నటువంటి ప్రయత్నం చేసింది. సో అంశాలన్నీ కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. నిజంగా ఏ రైతుకు మరి రైతు భరోసా ఇవ్వాలి, ఎంత మేరకు 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల, ఎన్ని ఎకరాల లోపు రైతు భరోసాను ఇస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలని ప్రతిపక్ష నాయకుల ముందే అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చ పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి మరి ప్రతిపక్ష నాయకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, నిజంగా ఈ బిల్లులకు ఈ యొక్క చర్చలకు మరి ప్రతిపక్షాలు ఆమోద ముద్ర వేస్తాయా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. గత అసెంబ్లీ సెక్షన్లో మనం చూసినాం, ప్రతిపక్షాలు వర్సెస్ అధికార పార్టీ నేతల మధ్య ఒక రకమైనటువంటి వార్ నడిచింది. ఒకరి మీద ఒకరు ప్రశ్నల వర్షము, విమర్శల వర్షం కురిపించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇన్ని అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాల మీద ప్రతిపక్షాల నుంచి ఎటువంటి కౌంటర్స్ వస్తాయి, మరి కౌంటర్స్కు అధికార పార్టీ ఎలా రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా కారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. మరి హాజరైతే గతంలో జరిగినటువంటి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి అంశాల గురించి చర్చించే అవకాశం ఉందా? చర్చిస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు? కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం కావచ్చు, ఏదైతే విద్యుత్తు కొనుగోలు మీద వేసినటువంటి కమిషన్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఇష్యూ మీద కావచ్చు, ప్రధానంగా ఈ 3 అంశాల మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీలో ప్రశ్నించే అవకాశం ఉన్నటువంటి వార్తా కథనాలు వస్తున్నాయి, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మేబీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవచ్చు అనేటువంటి సమాచారం ఉంది. ఒకవేళ హాజరైతే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆయన తట్టుకునే అవకాశం ఉందా, ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉందా అనేటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకపోవచ్చు అనేటువంటి అంశం అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే మరి అటు కేటీఆర్, హరీష్ రావు మరి అధికార కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పబోతుంది, వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి ఈ యొక్క బిల్లులకు, ఈ అంశాలకు ఎటువంటి మద్దతు తెలియజేయబోతుంది అనేటువంటి విషయం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో ప్రాధాన్యత కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏది ఏమైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా 6 అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఒకటి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లు ఆమోదము, 2 ఏదైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు, 3 జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశము, 4 విషయము రానున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో స్పెషల్ ఆఫీసర్లను పెట్టిరు. స్పెషల్ ఆఫీసర్లు అంటే ప్రత్యేక అధికారులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. ఇది కంటిన్యూ అవుతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా కొంత ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం ఉంది. మరొక అంశము తెలంగాణ తల్లి విగ్రహము, దాంతోపాటు ఏదైతే లోగోకు సంబంధించినటువంటి మార్పులు, అండ్ ఫైనల్గా గతంలో ఏదైతే అనర్హులకు సంక్షేమ పథకాలు పోయినాయో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆదాయాన్ని కూడా రికవరీ చేసేటువంటి ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ 5-6 అంశాల మీద రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.